నా అడ్రస్ ఎండి అసద్, గ్రామము వడ్డేమాన్, మండలం చిన్న చింతకుంట, జిల్లా మహబూబ్ నగర్. నా వ్యవసాయము ఆర్ఎన్ఆర్ వడ్లు. ఈ వడ్లను ఒక్కరోజు నానబెడతా, మళ్ళా రాత్రికి నానబెడతా, పొద్దున్నే మండగడతా. ఒక్క రాత్రికే సన్నగా మొలక వస్తుంది. మళ్ళీ మొలత రోజు ఆ సన్న మొలక వచ్చిన ఎంబడినే మొత్తం చల్లేస్తా. వడ్లే మహా అంటే ఎకరకు 10 కిలోలు 8 కిలోలు చల్లుతా. మొత్తం చల్లిన తర్వాత నీళ్లు పెట్టే చల్లుతా, కరిగేట చేసి ఎంబడినే మళ్ళీ నీళ్లు తీసేస్తా. మొత్తం ఆరే వరకు మొత్తం ఏం లేకుండా మంచిగా ఆరిన తర్వాతనే మళ్ళీ నీళ్ళు వేస్తా, మళ్ళీ ఎంబడే తీసేస్తా. అట్లా ఇట్లా తీసుకొని 15 రోజులు. 15 రోజుల తర్వాత బాగా ఇంత అవుతుంది. దాని తర్వాత 15 రోజుల తర్వాత మనము నెల లోపల ఎప్పుడైనా గడ్డి మందు కొట్టుకోవచ్చు. కలుపు మందు కొడితే మొత్తం కలుపు వారం రోజుల కలుపు ఏం లేకుండా కలుపు చచ్చిపోతుంది. ఈ చేను మాత్రం మొత్తము ఏదో చల్లిన వడ్లే ఎకరకు 10 కేజీలు. దాదాపు 6 ఎకరాల వరకు ఇలాగనే చల్లడంలా మా అంటే 20 కిలోల పాకెట్లు, 3 పాకెట్లు సీడ్ వడ్లు తెచ్చిన 60 కిలోలు 6 ఎకరాలకు చల్లేసిన. మొత్తం చేను మొత్తం ఇలాగనే ఉంది. ఎవరికి ఇట్లా వస్తుందని కూడా తెలియదు. చాలామందికి చెప్పాను నేను. ఇట్లా కరిగేట చేసి చల్లడంలా పెట్టుబడి చాలా తక్కువ. అయితే నాటు పెట్టాలంటే కరిగేట చేసి ఎకరకు 2 బస్తాలు చల్లుతారు. ఒక్కటే బస్తా నేను చల్లేది. పెట్టుబడి అంటే 6 ఎకరాలకు మొత్తం కరిగేట చేయడానికి 30,000 అయితే పెట్టుబడి ఒక 30,000, 60,000 రూపాయలు 6 ఎకరాలు మొత్తము ఇలా వచ్చింది. చూడండి, ఇంత తక్కువ పెట్టుబడి. చూడండి, ఒక్క ఇత్తుకే గంట. చూడండి ఎట్లా వచ్చింది. చూడండి గంట, ఒక్క చెట్టు గంట. ఒక్క ఇత్తుకే గంట ఇంత వచ్చింది. చూడండి, ఎవరైనా చేయాలనుకుంటే నేను వచ్చి వడ్లు చల్లేస్తా. నేను వచ్చి చల్లి చూపిస్తా వాళ్ళకు. పంట దీనికన్నా ఇంకా గొప్పగా వస్తుంది. ఇంకా నేను కనీసం అంటే నేను చాలా బీదవాడిని కనుక పెట్టుబడి చాలా తక్కువ పెట్టాను. పెట్టుబడి కొంచెం ఎక్కువ పెడితే ఇంకా సూపర్ వస్తుంది. ఇది మొత్తం సౌడు భూమి. ఇది మొత్తము నాటు పెడితే ఎక్కడక్కడ మొత్తం చచ్చిపోతుండే. ఒక్క దంటు కూడా చచ్చిలేదు. అంత సూపర్గా మొత్తం వచ్చింది. ఇది యాసంగి పంట. ఈ యాసంగి పంటల్ని అంత సూపర్గా వచ్చింది. వానాకాలం అయితే ఇంకా బాగా వస్తుంది. ఎక్కడ కూడా ఒక దంటు సావలేదు. సౌడు పొలం, మొత్తం సౌడు పొలం.